హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీ. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వెస్ట్ జోన్లో లహరి రిసార్ట్స్ నియర్ బై బానూరు, అలాగే కొండకల్లు మోకిళ్ళకి చాలా నియర్ బై సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్ అని చెప్పేసి డెవలప్డ్ బై సార్క్ ప్రాజెక్ట్స్ అండి. సో ఈ ప్రాజెక్ట్లో మనకు ఆల్మోస్ట్ 4 to 5 ప్లాట్స్ అయితే రీసేల్కి రావడం జరిగింది. సో నేను మీకు యాజ్ ఆఫ్ నౌ ఇందులో నేను మీకు క్లియర్గా డెవలప్మెంట్స్, అలాగే దీని కనెక్టివిటీస్, ఇవన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నేను మీకు డైరెక్ట్గా ప్రాజెక్ట్ లొకేషన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. సో మీకు ఎల్లో కలర్ బౌండరీ ఏదైతే ఉందో ఇది మనకు ప్రాజెక్ట్ బౌండరీ అండి. సో ఈ బౌండరీ చుట్టూ మొత్తం కూడా లహరి రిసార్ట్స్ ఉంటుందండి. అంటే లహరి రిసార్ట్స్ ల్యాండ్ ఉంటుంది, జీపీ లేఅవుట్ ఉంటుంది, అలాగే పేరం వాళ్ళవి అలాగే ఇంకా అదర్ శుభగృహ ప్రాజెక్ట్స్, ఇట్లా కొంతమంది ల్యాండ్స్ కూడా దీనికి బిహైండే ఉంటాయండి, ఈ ప్రాజెక్ట్ బిహైండే. సో ఈ ప్రాజెక్ట్కి నియర్ బై రైట్ సైడ్ చూసుకుంటే ఇదంతా కూడా పేరం ఎలినా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్ట్స్ అండి. ఇటువైపు ఉంది ఈ రైట్ సైడ్. అంటే ప్రాజెక్ట్కి ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి పేరం ప్రాజెక్ట్స్ ఉంటాయి, అలాగే ఈ ప్రాజెక్ట్ బ్యాక్ సైడ్ కూడా పేరం ప్రాజెక్ట్స్ ఉంటాయండి. సో లొకేషన్ అయితే చాలా బాగుంటుంది, కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ పేరు వచ్చి సార్క్ గ్రీన్ రెసిడెన్సీస్ డెవలప్డ్ బై సార్క్ ప్రాజెక్ట్స్ అండి. సో దీనికి కనెక్టివిటీ అనేది 2 కనెక్టివిటీస్ అయితే ఉంటాయండి. మనకి ఇక్కడ చూసుకుంటే ఒక కనెక్టివిటీ వచ్చేసి మీకు ఇక్కడ కనిపిస్తున్న రోడ్ వచ్చేసి పటాన్చెరు శంకరపల్లి 100 feet రోడ్ అండి. ఈ పటాన్చెరు శంకరపల్లి 100 feet రోడ్ నుంచి ఇలా ఈ కనెక్టివిటీ త్రూ కూడా మనం ఈ ప్రాజెక్ట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు ఇటువైపు నుంచి. అంటే పటాన్చెరు శంకరపల్లి 100 feet రోడ్ నుంచి ఒక 1 kilometer డిస్టెన్స్లో ఈ ప్రాజెక్ట్ ఎంట్రన్స్ అయితే ఉంటుందండి. అలాగే ఇక్కడ మనకి పర్టికులర్ ఈ లొకేషన్ ఏదైతే కనిపిస్తుందో, మనకు ఈ జంక్షన్ పాయింట్ ఏదైతే కనిపిస్తుందో ఇది వచ్చేసి మనకు కొండకల్లు నుంచి శంకరపల్లి వెళ్ళేటువంటి కనెక్టివిటీ రోడ్ అండి. సో ఈ కనెక్టివిటీ రోడ్ నుంచి కూడా ఇట్లా లహరి రిసార్ట్స్లోకి ఎంటర్ అయ్యి ఇలా 60 feet రోడ్ ద్వారా ఈ ప్రాజెక్ట్లోకి అయితే ఎంటర్ అవ్వచ్చు అండి. అంటే 2 ఎంట్రీస్ అయితే ఈ ప్రాజెక్టుకు ఉంటుంది. సో అలాగే ప్రాజెక్ట్కి నియర్ బై ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంటుందండి. సో ఇక్కడ వచ్చేసి లహరి డైమండ్ విల్లాస్ ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి లహరి డైమండ్ విల్లాస్. సో అలాగే ఈ ప్రాజెక్ట్కి ఇట్స్ బిహైండ్ చూసుకుంటే ఇదంతా కూడా బీడిఎల్ టౌన్షిప్ అండి. ఇది మొత్తం కూడా బీడిఎల్ టౌన్షిప్ ఉంటుంది ఇక్కడ. సో కంప్లీట్ ఈ ప్రాజెక్ట్ కింద చూసుకుంటే ఇదంతా కూడా శుభగృహ అవంతిక, అలాగే హేరానందిని, హౌస్ ఆఫ్ హేరానందిని. సో ఇలా కొన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్, అలాగే హర్షి స్ప్రింగ్ ఫీల్డ్స్ వాళ్ళ విల్లాస్ కూడా ఇక్కడైతే ఉంటాయండి. ఇది వచ్చేసి హర్షి స్ప్రింగ్ ఫీల్డ్స్ విల్లాస్ అండి. సో చాలా నియర్ బై ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ కొండకల్లు చూసుకుంటే మనకి కొండకల్లు కనెక్టివిటీ చూసుకుంటే ఇక్కడ వస్తుందండి. సో కొండకల్లు నుంచి కూడా ఈ విధంగా ఇలా అయితే ప్రాజెక్ట్ దగ్గరికి రావచ్చు. సో అలా కాకుండా మనకి ఈ 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే మనం అనుకుంటున్నామో, మేఫేర్ విల్లాస్ ముందు నుంచి అవుతున్నటువంటి 100 feet మాస్టర్ ప్లాన్ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ వర్క్ అయితే నడుస్తుందండి. సో ఈ రోడ్ నుంచి కూడా లహరి రిసార్ట్స్లోకి ఎంటర్ అయ్యి ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ముందు నుంచి ఈ ప్రాజెక్ట్కి అయితే రావచ్చండి. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ అయితే ఈ ప్రాజెక్ట్కి ఉన్నాయండి. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో మనకి ఇందుట్లో వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్, అలాగే నార్త్ వెస్ట్ కార్నర్ ప్లాట్స్, నార్త్ ఈస్ట్ ప్లాట్స్ అయితే సేల్కి అయితే రెడీగా ఉన్నాయండి. సో చాలా రీజనబుల్ ప్రైస్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకునే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో మనకి ఇటు చూసుకుంటే ఇలా ప్యారల్గా చూసుకుంటే ఇక్కడ మనకి శంకరపల్లి టౌన్ ఉంటుందండి. ఇదంతా కూడా శంకరపల్లి టౌను. ఇది వచ్చేసి బీడిఎల్ టౌన్షిప్ రెసిడెన్షియల్. శంకరపల్లి కూడా చాలా నియర్ బై ఉంటుంది. సో అలాగే దీనికి నియర్ బై ఇక్కడ కూడా మనకి విల్లాస్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ కొత్తగా విల్లా కమ్యూనిటీ అయితే వస్తుందండి. సో మల్టిపుల్ కనెక్టివిటీస్ ఉంటాయి, మల్టిపుల్ డెవలప్మెంట్స్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్కి. బీడిఎల్ టౌన్షిప్కి కూడా చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. ఇందులో ఆల్రెడీ ఒక హౌస్ కూడా కన్స్ట్రక్షన్ అయిందండి, మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఆల్రెడీ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ అయింది. సో ఇది వచ్చేసి లోపల ఉన్న మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఉంటుంది. ఇంటర్నల్ రోడ్స్ అన్నీ కూడా 30 feet రోడ్స్ ఉంటాయండి. అక్కడక్కడ 30 feet రోడ్స్ ఉంటాయి. మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet రోడ్ ఉంటుందండి. ఈ మెయిన్ రోడ్ వచ్చేసి 40 feet ఇది. సో ఇందులో మనకి ప్రైస్ రేంజ్ కూడా అప్ టు 30,000 వరకు ఉన్నాయండి. నెగోషియబుల్ ప్రైసెస్లో 30,000 నెగోషియబుల్ ప్రైసెస్లో ఉన్నాయి. సో నేను దీంతో పాటు లైవ్ లొకేషన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో కంటిన్యూ అవుతూనే ఉండండి. సో ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మీకు లైవ్ లొకేషన్ అయితే ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి లహరి రిసార్ట్స్కి ఎంట్రన్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో లహరి రిసార్ట్స్ లోపల ఒక జీపీ లేఅవుట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాజెక్టు. సో హెచ్ఎండిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అండి. సో ఆల్మోస్ట్ ఈ ప్రాజెక్టు సైజ్ వచ్చేసి
22 ఎకర్స్ అండి. ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా 22 ఎకర్స్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేశారు. సో ఇది వచ్చేసి మనకి బీడిఎల్ టౌన్షిప్కి బిహైండ్ ఉంటుందండి. లహరి రిసార్ట్స్లో ఉంటుందండి ఈ ప్రాజెక్టు. మనకి బిహైండ్ బీడిఎల్ టౌన్షిప్ ఉంటుంది. సో ఇందులో మనకు అన్నీ కూడా 40 ఫీట్ అండ్ 30 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి. కంప్లీట్ బీటీ రోడ్స్ ఇచ్చారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంది. ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్లో కన్స్ట్రక్షన్స్ కూడా ఒక హౌస్ కన్స్ట్రక్షన్ కూడా అయిపోయిందండి. సో టైటిల్ అయితే క్లియర్ అండి. కంప్లీట్ రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది, R1 జోన్లో ఉంటుంది. శంకరపల్లికి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఈ యొక్క ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇటు మనకి మోకిళ్ళ కూడా మనకి ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి. సో మనకి ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది ఈ ప్రాజెక్ట్లో. అలాగే మనకి పార్క్ ఏరియాస్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, మనకి చుట్టూ కాంపౌండ్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ డన్ అండి. సో ప్రాజెక్ట్ ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ ఇది. సో ఇందులో మనకు వచ్చినటువంటి ప్లాట్ సైజ్ వచ్చేసి 345 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్, 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ వెస్ట్, అలాగే 198 స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేసింగ్, అలాగే 400 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ అయితే సేల్కి రావడం జరిగిందండి. సో 22 ఎకర్స్ అండి ఈ ప్రాజెక్టు. టోటల్ ప్లాట్స్ అన్నీ కూడా 240 ప్లాట్స్ అయితే ఉంటాయి ఇందులో. సో హెచ్ఎండి ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్. సో ఈ ప్రాజెక్ట్లో ఆల్రెడీ మినిమం మనకి ఒక 3 to 5 గేటెడ్ కమ్యూనిటీస్ కూడా ఉన్నాయండి దీనికి బిహైండే. సో ప్రాజెక్ట్కి వచ్చేటప్పుడు మీకు నియర్ బై ప్రాచీన్ గ్లోబల్ స్కూల్ ఉంటుంది. అలాగే మనకి లహరి డైమండ్ విల్లాస్ ఉంటాయి. ఈ పక్కకి హాల్మార్క్ విల్లాస్ ఉన్నాయి మనకి. అలాగే ఇప్పుడు కొత్తగా మిర్చి విల్లాస్ కూడా ఆల్రెడీ ఇక్కడ శుభగృహ అనంతిక ప్రాజెక్టుకి నియర్ బై ఈ మిర్చి విల్లాస్ కూడా రాబోతున్నాయండి. సో ఈ ప్రాజెక్ట్ అయితే లాంగ్ టర్మ్, అంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ చూస్తున్నారో వాళ్ళకైతే ది బెస్ట్ ఆప్షన్ అండి. రెడీ టు కన్స్ట్రక్షన్ అయితే ఇంకొక 3 to 5 years టైం అయితే పడుతుంది. సో బట్ యాజ్ ఆఫ్ నో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి గోల్డెన్ ట్రయాంగిల్లో ఉంటుందండి. సో అప్ టు మనకి గోల్డెన్ ట్రయాంగిల్లో లహరి రిసార్ట్స్లో మనకి బిహైండ్ బీడిఎల్ టౌన్షిప్కి అలాగే ప్రాచీన్ గ్లోబల్ స్కూల్కి చాలా నియర్ బై ఉంటుందండి ఈ ప్రాజెక్టు. సో ఇది వచ్చేసి మనకి మోకిళ్ళ నుంచి చూసుకుంటే 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే బానూరు విలేజ్కి జస్ట్ 3 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే ఇటు శంకరపల్లికి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా కొల్లూరు ఎగ్జిట్ నెంబర్ నుంచి మోకిళ్ళకి వస్తున్నటువంటి రేడియల్ రోడ్ 7 ఏదైతే ఉందో కొండకల్లు దగ్గర, సో ఇక్కడ నుంచి జస్ట్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే RR7 అయితే ఉంటుందండి. సో కనెక్టివిటీస్ అయితే చాలా బాగున్నాయి. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే ది బెస్ట్ ఆప్షన్ అండి. సో ఇందులో నార్త్ వెస్ట్ కార్నర్స్, వెస్ట్ ఫేసింగ్స్, నార్త్ ఈస్ట్ కార్నర్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. యాజ్ ఆఫ్ నో ఈస్ట్ ఫేసింగ్స్ అయితే అవైలబుల్ లేవు. ఓన్లీ ఇప్పుడు నేను ఏవైతే చెప్తున్నానో అవి మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి. సో మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇవి ఫుల్ డీటెయిల్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.